చామగడ్డ ఫ్రైకి ఫస్ట్ మనము కడుగుదాము, కడిగి ఉడికించుదాము. 3 విజిల్ మాత్రం పెడతాము. 3 విజిల్ పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఎక్కువ కాబట్టి 2 విజిల్లే మస్తు అవుతుంది. చామగడ్డ ఫ్రైకి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. శనగపప్పు, మినపప్పు ఇవి 2 వేయించుదాము. కొంచెం కలర్ మారే వరకు వేయించుదాము. కొంచెం జీలకర్ర లైట్గా వేయించాలి. 1 స్పూన్ నువ్వులు, ఇద్దరికి సరిపోరు మాత్రం చేసుకుంటున్నాము. కొంచెమే నువ్వులు, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి, ఒట్టి కొబ్బరి వేసుకోవచ్చు. దీంట్లో ఒట్టి కొబ్బరి వేయించొద్దు, అటు గ్రైండ్ చేసేయాలి. నేనేమో పచ్చి కొబ్బరి వేస్తాను. ఇవి గ్రైండ్ చేద్దాము. ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఇట్లా కోసి పెట్టుకుందాము. వేపాకు, కొత్తిమీర వేస్తలేము మనము, అంటే వేయచ్చు, కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి కొత్తిమీర వేస్తలేను. ఆనియన్స్, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. ఆయిల్ కాగింది. శనగపప్పు, మినపప్పు అయినాక ఇప్పుడు మిరపకాయలు వేస్తాం. మిరపకాయలు మనం ఉల్లిగడ్డ లేకముందు వేసి ఎక్కువ ఘాటు ఉండవు, కారం ఉండవు. చాలా వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేద్దాము. ఉల్లిగడ్డ మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఆప్షన్. ఉల్లిగడ్డలు పసుపు వేయండి. దీంట్లో ఉప్పు వేస్తాము. ఇప్పుడు కొంచెము 1 స్పూన్ వేస్తాము. మళ్ళీ అన్నం వేసినాక చూద్దాం. కొంచెం వేగినాక మనము కొబ్బరి వేసేద్దాం. అయ్యింది కదా, ఇప్పుడు మనం కొబ్బరి వేద్దాం. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి కొంచెం. ఇప్పుడు ఇది వేగుతుంది కదా, దీంట్లోకి మనము అన్నం వేసేద్దాము. కొంచెం ఉప్పు చూద్దాం. ఇప్పుడు సరిపోయింది, ఇది వేసేద్దాము. కలుపుదాం. ఇట్లా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం మనం చిత్రాన్నంలకు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, అట్లానే ఉంది. మన చామగడ్డ అయింది, తీసేద్దాం. ఇంకా కొబ్బరి ఉడికినాయి చూద్దాం. ఉడికినాయి, సల్ల కూడా అయినవి. మనం వీటిని పొట్టు తీద్దాము. ఇట్లా పొట్టు తీద్దాము. చామగడ్డ ముక్కలు కొత్తాము. రౌండ్గా కొత్తాము ముక్కలు. ఇంకా వేగుతున్నవి. ఇది మొత్తం నురుగు అంతా పోవాలి. కలర్ కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. అవుతున్నవి, ఇంకొంచెం అయితే అవుతాయి. అవుతున్నాయి. ఈ కలర్ రావాలన్నీ. ఇప్పుడు ఈ ఆయిల్ తీసేసి దీంట్లోనే చేద్దాం మన కర్రీ. ఇప్పుడు ఆయిల్ తీసినాం కదా, ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు ఈ పొడిలు ఉంది కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది, ఆ పొడి కొంచెం వేద్దాం. పచ్చికట్టు పొడి. ఈ ముక్కలన్నీ మనం అన్నం వేసి కలుపుతాం కదా, ముక్కలు పీసెస్ అయిపోతుంది. మనం అన్నం చాలా సేపు కలుపుతాం కదా, అన్నం కలిపేటప్పుడు ఇది కలిపితే ఇవి అన్నీ ముక్కలు అయిపోతాయి. చామగడ్డ అని తెలియదు, అందుకని ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు ఇది మొత్తం తీసి దీనిలో వేద్దాం. ఇది వేగినాక దీంట్లో వేద్దాం. ఇప్పుడు ఇది కలుపుదాము. గడ్డ ముక్క ఇరిగిపోకుండా కలపాలి. చామగడ్డ కొబ్బరి రైస్. ఇట్లా మాడితే ఇది మంచి, లోపల పచ్చిగా ఉండదు, మంచిగా ఉంటుంది ముక్క, మంచిగా ఉంటుంది. ఇట్లా మాడాలి. ఇంకొంచెం పచ్చి ఉంటుంది లోపల, ఇంకో పచ్చిగా ఉంటుంది. ఇట్లా మాడాలి. ఈ రకంగా మాడితే టేస్ట్ బాగుంటుంది చామగడ్డ ఎప్పటికైనా. చామగడ్డ కొబ్బరి రైస్ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుంది. ఇట్లా చామగడ్డలు డీప్ ఫ్రై చేస్తాం కదా, మంచిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.